మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు నేను చదువుతాను. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, దయగలిగిన దేవా, నీకు వందనాలు. దేవా, ఈ దినం మేమందరము నీ సన్నిధిలో ఉన్నాం. మా మధ్యకు నువ్వు దిగివచ్చున్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ దినం జరుగు కార్యక్రమం అంతటి మీద నీ కనుదృష్టి నిలుపము. అతడు తన వాక్కును పంపి వాడిని బాగు చేసిన నీ వాక్య గ్రంథం సెలవిస్తుంది. నీ వాక్కు పరమౌషధముగా మాకిచ్చుచూ ఉన్నావు దేవా. నీ బిడ్డల వెనికిడిలో నుంచి వారి హృదయంలోనికి, వారి అంతరంగంలోనికి వెళుచున్న ఈ వాక్కు వారి అణువణువులోనికి ప్రవేశించి నిర్జీవమైన ప్రతి భాగమును దేవా బాగు చేయనట్లు కృప చూపించుము దేవా. స్తంభించిపోయిన ప్రతి సమస్యను పరిష్కరించుము దేవా. వారి యొక్క అనేక దినములుగా నిరీక్షించిన ప్రతి ఒక్క అంశము నెరవేర్చుము, ప్రతి కోరిక సిద్ధింప చేయము దేవా. నీ వాక్కు ద్వారా నేను ఆశ్రయించు వాళ్ళు మేము నేర్చుకొని నిన్ను ఆశ్రయించి నువ్వు అనుగ్రహించి మేళ్లు పొందగల ధన్యత దయచేయమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు అనుగ్రహించు స్వస్థత పొందగల ధన్యత ప్రభు మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రభు చేసిన అనేక అద్భుతాల్లో ఒక అద్భుతము ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు అనేక రకాలైన వ్యాధుల్ని బాగు చేశాడు, అనేక విధాలుగా బాగు చేశాడు కూడా. కొందరు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు, కొందరు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. గమనించండి, కొందరు దగ్గరికి రాకపోయినా స్వస్థత పరిచాడు. ఆయన అద్భుతములో అనేక విధములో, ఆయన చేయి కార్యములో అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు చేసిన ఈ అద్భుత కార్యము ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. ఈ గురుడివారు ప్రభువుని ఆశ్రయించినప్పుడు వారి కన్నులు తెరిచి వారికి ప్రభు దృష్టి ఇచ్చాడు. గమనించండి, ఇందులో గుడ్డివారికి చూపునివ్వగలిగిన శక్తి ఆయనకున్నదని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, స్పష్టంగా ఆయన గురించి యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. గుడ్డివారికి చూపును ఇచ్చుటకు ఆయన అభిషేకింపబడ్డాడని. గమనించండి, ఇక్కడ గుడ్డివారి చీకటిని పోగొట్టే శక్తి ఆయనకుంది. గమనించండి, ఆయనకు శక్తి మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉంది. వారి దీన స్థితిని చూచి జాలిపడి వారి మీద తన కనికరమును చూపి తన ప్రేమను బట్టి బాగు చేసిన ఆయన ప్రేమను మనం చూడగలం. ఆయన ప్రేమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఇందులో ఏది లేకపోయినా స్వస్థత అందదు. శక్తి ఉండి కనికరము లేకపోయినా, కనికరం ఉండి శక్తి లేకపోయినా ఉపయోగం లేదు. కానీ రెండు కలిగిన వాడైన శక్తి ఉంది, బాగు చేసే శక్తి ఉంది, అలాగే బాగు చేసే ప్రేమ కూడా ఉంది. మనకి కనికరం ఉండొచ్చు, శక్తి ఉండదు కదా. గురుడివాడిని చూసి అయ్యో అనగలమే కానీ వెళ్ళి బాగు చేయలేం, ఎందుకంటే మనకేం లేదు, శక్తి లేదు. ఆయనకి శక్తి మాత్రమే కాదు, ప్రేమ కనికరం కూడా ఉన్నాయి. అందుకనే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఒక పక్షవాయుగల రోగి వచ్చి అడుగుతున్నాడు, ప్రభా నువ్వు బాగు చేయగలవని నాకు తెలుసు, కానీ నీకు ఇష్టమైతే అన్నాడు. అంటే నీకు ప్రేమ ఉందా?
గమనించండి, ఆయన తాకి ముట్టుకొని నాకు ఇష్టమే అని చెప్పి బాగు చేశాడు. శక్తి ఉంది, ప్రేమ ఉంది. మన ప్రభుకి ఏమున్నాయి? శక్తి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఏ గొప్ప వైద్యుడి కంటే కూడా గొప్ప శక్తి కలిగిన వాడు ఈ దినమును ఆశ్రయించిన ప్రభు. మరి ఏ గొప్ప నిన్ను ప్రేమించే వారి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నీ ప్రభు. ఈ రెండు విషయాలు మనము గట్టిగా నమ్మాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఆయన శక్తి మీద నమ్మిక ఉండాలి, ప్రేమ మీద కూడా ఏముండాలి? గమనించండి, నమ్మిక ఉండాలి. దేవుని వాక్యం వింటున్న వల్ల వీరికి ఎంత గొప్ప మేలు దేవుడు చేశాడు. గురుడితనం వల్ల వారు ఇతరుల మీద ఆధారపడే స్థితిని పోగొట్టాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రుల్ని చేశాడు. గురుడితనం వల్ల వీరు ప్రతి దానికి వీరి మీద ఆధారపడి వారు విసుక్కున్న వీరి ఆత్మాభిమానం చంపుకొని వారి మీద ఆధారపడాల్సిన దుస్థితి వారికి ఉంది. కాబట్టి అంతకాలం అలాగా బ్రతికారు. ఇక ముందు వారు అలా బ్రతకాల్సిన పని లేకుండా వారికి స్వేచ్ఛనిచ్చాడు. కళ్ళు తెరిచి వారికి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు, వారికి స్వాతంత్రం ఇచ్చాడు. ఇక ఒకడి మీద ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చేశాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన మీద ఆధారపడిన వాడు ఇంకెవడి మీద ఆధారపడాల్సిన పని ఉండదు. ఇది మనం నేర్చుకోవాలి. యేసు మీద ఆధారపడిన వాడు ఇంకెవరి మీద ఆధారపడక్కర్లే. ఈ లోకంలో ఇంకెవరి సహాయం మనకు అక్కర్లే. ఆయన సహాయం ఉంటే చాలా, అన్ని సహాయాలు మనకు అందుతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు నువ్వు అనుకూలంగా ఉంటే నీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి, అన్నీ కలిసి వస్తాయి. ఆయనకు నువ్వు కలిసి వస్తాయి. ఆయనకి కలిసి రాలేదా నీకు అన్నీ ఎదురు తిరుగుతాయి, నీకు అన్నీ విరోధం అయిపోతాయి. నువ్వు ఆయన మీద ఆధారపడ్డావా, అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆయన మీద ఆధారపడకుండా వేటి కాళ్ళ మీద పడినా, ఎవరి కాళ్ళ మీద పడినా ఏవి నీకు అందో. ఈ సత్యాన్ని మనం ఎరుగుండాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఆయనకున్న ప్రేమను బట్టి వారి కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. ప్రభు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరం కలిగిన వాడో దీన్ని బట్టి మనం చూడగలం. దేవుని బిడ్డలారా, మనందరము కూడా చాలాసార్లు దేవుని ప్రేమ, దేవుని శక్తి ఎరగని గురుడివారం మనం. ఏ గురుడివారం? దేవుని శక్తిని, ఆయన ప్రేమను ఎరగని ఆత్మీయ అంధత్వం ఉంది మనందరికీ. అది నమ్మని అంధత్వం ఉంది మనకి. మనందరం అందులమే, గురుడితనములో ఉన్నాం చాలాసార్లు. మన చీకటిని, అంధత్వాన్ని పోగొట్టి గమనించండి, దైవిక జ్ఞానం ఇస్తున్నాడు. అజ్ఞానాంధకారములో ఉన్నాం మనం కదా. అజ్ఞానాన్ని ఏమంటారు? అంధకారం, గుడ్డితనం అంటారు. ఈ దేవుని వాక్యం వింటున్న మనందరికీ కూడా దైవిక జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఏ జ్ఞానమో అభ్యసిస్తున్నాం ఇప్పుడు? దైవిక జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైంది. ఈ దైవ జ్ఞానాన్ని మన మనోనేత్రాలకి కనపరిచేవాడు మన ప్రభు. మన మనోనేత్రాలు తెరిచి ఆ జ్ఞానాన్ని మనకు అభ్యసింపచేసేవాడు ఎవరంటే మన ప్రభు. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ గుడ్డివారు బాగుపడ్డారు, వారి నేత్రాలు తెరవబడ్డాయి. ప్రభు శక్తిని చూచారు, ప్రభు యొక్క బలమును చూచారు, ప్రభు యొక్క కనికరాన్ని పొందారు. వారి గమనించండి, దుస్థితిని పోగొట్టుకున్నారు. స్వేచ్ఛగా, స్వతంత్రులుగా మిగతా జీవితము అంతవరకు జీవించిన జీవితం వలె కాక పూర్తి విరుద్ధమైన జీవితాన్ని వారు జీవించారు. దేవుని సంగమా గమనించండి. అయితే వారు ఏ విధంగా ప్రభు యొక్క అద్భుతాన్ని పొందుకున్నారో ఈరోజు మనం చూద్దాం. 7 విషయాలు ధ్యానం చేద్దాం. ఈ గురుడివారు అద్భుతములో ఉన్న 7 సంగతులు. మొదటిది గమనించిన, గురుడివారు ప్రభు యొద్దకు దృష్టి పొందడానికి ఆయన్ని వెంబడించారు. ఆయన్ని వెంబడించారు. మీరు చూడొచ్చు 27వ వచనంలో, యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి
ఎవరు వెంట వెళ్ళారు చెప్పాలి? యేసు వెంట వెళ్ళారు. యేసు దగ్గరికి రావడమే కాదు, ఆయన వెళుతున్నాడు, ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. గ్రుడ్డివారికి ఎలా తెలుసు? కళ్ళున్న వాళ్ళు వెంబడించగలరు. మరి గ్రుడ్డివారు ఎలా వెంబడించారు? వారు వెంబడిస్తున్నారు, తడుముకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు ప్రభువు వెనకాలే నడుస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వెంబడించే వారికి దక్కింది స్వస్థత. ఆ ఊర్లో చాలామంది గ్రుడ్డివారు ఉండొచ్చు, చాలామంది అందులు అనారోగ్యవంతులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ స్వస్థత రాలేదే. ఎవరికి వచ్చింది? ఆయన్ని వెంబడించిన వారికి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఈ లోకంలో సమస్యలు లేనోళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ ఈరోజు మనమే ఆయన్ని వెంబడిస్తున్నామే, మనం ఆయన వెంట నడుస్తున్నాము. ఆయన వెంట నడుస్తున్నాము కనుక గమనించండి, మనకి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన వెంబడించే స్థితి చాలా గొప్పది. యేసుని వెంబడించుట అనేది ఈ జీవితంలోకెల్లా గొప్ప అనుభవము, గొప్ప ఘనత. మనం ఎవరు వెంబడి నడుస్తున్నామో? కొందరు డబ్బు వెనక నడవచ్చు, కొందరు లోకాశల వెంట నడవచ్చు, ఘనతల వెంట నడవచ్చు. గమనించండి, అనేకల వెంట నడవచ్చు. కానీ ఈరోజు మనం వెంబడించేది ప్రభుని. ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని అనుసరిస్తున్నాం? మనం ఎవరు అనుచరులమో, ఎవరిని అనుసరిస్తున్నామో ఆయన అనుచరులం. నీవు ఈరోజు యేసు యొక్క అనుచరుడిగా ఉండాలి, యేసును వెంబడించేవాడుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించకుండా ఆయన అద్భుతాలు ఎలా పొందగలం? వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఆయన శక్తిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన అనుసరణీయుడు, ఆయన వెంబడించదగినవాడు. ప్రపంచంలో కోట్ల మంది, ప్రపంచంలో అత్యధికమైన జనాభా మేము యేసును వెంబడిస్తామని తమ జీవితాన్ని సమర్పించుకున్నవారు. ఎవరిని వెంబడించడానికి పూనుకున్నారు? గమనించండి, అన్ని మతాల్లోకెల్లా, అందరు దేవుళ్ళలోకెల్లా, దేవుడని ప్రకటించుకున్న అనేక మందిలోకెల్లా ఎక్కువ వెంబడించింది ఎవరినంటే యేసునే. యేసును వెంబడించే వారే ఎక్కువ ప్రపంచంలో. ఆయన వెంబడింపదగిన దేవుడు కూడా. ఆయన బ్రతుక లాంటిది, ఆయన శక్తి లాంటిది, ఆయన బోధ లాంటిది. దేవుని బిడ్డలారా గమనించండి, లోకములో అనేకులు వారికి ఉన్న వివేచన బట్టి చాలామందిని పరీక్షించి వీరందరిలోకెల్లా శ్రేష్ఠుడు, వెంబడింపదగినవాడు యేసు మాత్రమే అని చాలామంది వారి జీవితాన్ని ఆయన బాటల్లో నడిపించుకున్నారు. దేవుని బిడ్డలారా, అందులో మనం కూడా ఉన్నాం, ధన్యులు మనం కదా. ఎవరిని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నా? దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన జీవితము అనుసరింపదగిన జీవితం, ఆయన బ్రతుకు అనుసరింపదగిన బ్రతుకు, ఆయన బోధ అనుసరించదగిన బోధ. ఒక మందిరం మీద ఈ విధంగా రాసింది, యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. చెప్పండి, ఏం దేవుడు? మంచి చరిత్ర. మన బిడ్డలకి చక్కగా కూర్చోబెట్టి యేసు కథ అంతా చెప్పచ్చు, సంశయం లేకుండా. ఇంకే దేవుడి కథ చెప్పలేం. పలానాడికి 2 భార్యలు ఉన్నారని మన అబ్బాయికి చెప్పుకోగలమా? పలానాడు దొంగతనం చేశాడని చెప్పగలమా? ఆడు ఏం నేర్చుకుంటాడు? చెప్పాల. గమనించిన వారి జీవితాన్ని సంపూర్తిగా మన బిడ్డలకు చెప్పలేం. దేవుని బిడ్డలారా, వారి బ్రతుకు నిండా పాపాలే. వారు చెప్పిన బోధలు చక్కగా ఉండుండొచ్చు, కానీ వారు జీవించిన విధానము ఎంత మాత్రం బాగోలేదు. గమనించిన అనేకులకు హాని చేసిన వారు ఉన్నారు, యుద్ధాలు చేసి అనేకులను చంపిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, అనేకుల ఎడల తప్పుగా ప్రవర్తించిన వారు ఉన్నారు. వీరెవరి జీవితం అనుసరింపదగిన జీవితం కాదు. మన బిడ్డలకి చెప్పుకోలేం, మనం అనుసరించలేం. యేసు జీవితమా పరిపూర్ణంగా పరిశుద్ధమైన జీవితం. ఆయన క్షమించాడు, పోరాడలేదు ఎవరితో.
గమనించండి, ఆయన పాపముతో పోరాడాడు, మానవులతో పోరాడలేదు. ఆయన ప్రేమ చూపించాడు, ద్వేషం చూపించలేదు. గమనించండి, ఆయన అందరినీ బాగు చేస్తూ వెళ్ళాడు, అనేకుల కొరకు ప్రార్థిస్తూ వెళ్ళాడు, సమాజ హితము కొరకు ఆయన జీవించాడు. అలాంటి వాణ్ణి వెంబడించగలము. కానీ గమనించండి, అనేకులను చంపిన వాళ్ళని, అనేకుల్ని గమనించండి, అనేక రకాలుగా మోసాలు చేసిన వాళ్ళని వెంబడించగలమా? అందుకనే ప్రపంచవ్యాప్తంగా యేసు జీవితమే మాదిరిగా ఎంచుకున్న వాళ్ళు ఎక్కువ. ఆయన జీవితం సుచరిత్ర కలిగిన జీవితం. ఆయన వెంబడించదగినవాడు, ఆయన వెంబడించదగినవాడు. గమనించండి, ఆయన మాటలు వినదగిన మాటలు, నేర్చుకోదగిన మాటలు, గమనించిన అనుసరింపదగిన బోధ ఆయన బోధ. కాబట్టి గమనించిన, లోకంలో ఎవరు వెంట నడిచినా నీకు అద్భుతాలు జరగవు, ఎవరు వెంట నడిచినా నీకు చక్కని జీవితం అబ్బదు. కానీ యేసు వెంట నడు. ఎవరు వెంట నడవాలా? వీళ్ళు ఎవరు వెంట నడిచారు? యేసు వెంట నడిచారు. దేవుని బిడ్డలారా, యేసు వెంట నువ్వు నడు. నీ వెనక కృపాక్షేమము, అద్భుతములు అన్నీ నీ వెనకాల వస్తాయి. సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. ఆయన వెంట నడిస్తే నీ వెంట అన్నీ నడుస్తాయి. దేవుని వాక్యం వింటున్న వల్ల మొదటిగా వారు యేసు వెంట నడిచారు. ఎవరు వెంట నడిచారు? యేసు వెంట. రెండోదిగా చదువుకుందాం. దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. రెండోదిగా గమనించండి, ఆయనను వేడుకున్నారు. ఆయనను వేడుకున్నారు. ఈరోజు ఆయన వెంబడించడమే కాదు, ఆయన వేడుకోవాలి. ఏం చేయాలి? వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు అడగాలి. అడుగుడి ఇవ్వబడును. యేసు నేర్పించాడు ఈ ప్రార్థన. అడగండి అన్నాడు. అడుగు ప్రతివాడు పొందును. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తానన్నాడు. అడగమని నేర్పించిన వాడు ప్రభువే. ప్రార్థన చేయమని చెప్పిన వాడు ఆయనే. నువ్వు వచ్చి కూర్చుంటే సమస్య తీరిపోద్దా? నువ్వు చెప్పుకో. నువ్వు అడక్కముందే ఆయనకు తెలుసు. కానీ నువ్వు అడిగే వరకు ఎదురు చూస్తాడు. అడిగే వరకు ఎదురు చూస్తాడు. దేవుని వాక్యం వింటున్న వల్లరా మనం చూస్తే యోహాను సువార్త 16:24 యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగమన్నాడు. మీకు అడగమని చెప్పలే, మీకు దొరుకును అన్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళు ఈరోజు మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు కూర్చుంటే నీ సంతోషం సంపూర్ణం అవుతాం. నోరు మూసుకొని కూర్చోకు, నోరు తెరిచి అడుగు. నోరు తెరిచి అడుగు. నీ సమస్య చెప్పుకో. నీ సమస్య చెప్పుకో, ఒక వ్యక్తికి చెప్పినట్టు. దేవుని బిడ్డలు గమనించి, నీ అర్జీ పెట్టుకో దేవుని ముందు. దేవుని సన్నిధి ఆయన ప్రార్థనా స్థలము, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ ప్రార్థనలు వినబడాలి. ఏం వినబడాలమ్మా? ప్రార్థన వినబడాలి. ఇక్కడ నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇక్కడ నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన ఫోన్ లాంటిది అనమాట. నువ్వు ఫోన్ చేసి మాట్లాడదు, అవతల వాడికి వినిపించినట్టు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. యేసు నామమున అంటావు కదా, అది నంబర్ కొట్టడం అనమాట. ఫోన్కి ఏం కొట్టాలా? నెంబర్ కొట్టాలి కదా. ఎవరికి చేయాలి? ఇంత లెటర్ రాసి అడ్రస్ రాయిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. యేసు నామమున నువ్వు ఎంత పెద్ద ఉత్తరం రాయి అదంతా వెళ్తుంది. ఆ పేరు చెప్పకపోతే ఎక్కడికి వెళ్తావు. కాబట్టి నువ్వేం అడిగినా ఎవరి పేరట అడగాలి? యేసు నామమున అడగాల్సిందే. దేవుని బిడ్డలను నువ్వు ఏ ప్రార్థన అయినా చెయ్యి, నువ్వు ఏమైనా అడుగు. అడుగుడి అంటున్నాడు. అడగాల్సిందే. ఏం చేయాలి? అడగాలి. గమనించండి, ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు కొండ మీదకి దిగొచ్చాడు, మోషేకి కనబడ్డాడు. శ్రమలో నుండి వారు పెట్టిన మొర నేను విన్నాను అన్నాడు. అందుకొచ్చాడట.
ఆయన రప్పించింది, ఆయన్ని దింపింది మరి ప్రార్థన. శ్రమ కాదు. నేను బాధపడుతుంటే దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడు, నేను వేదన పడుతుంటే నాకు ఎందుకు సహాయం చేయడు అని నువ్వు అడక్కు. నువ్వు సహాయం చేస్తే దేవుడు రాడు. సహాయము ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రార్థించినప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రార్థించినప్పుడు. మనందరము కూడా ప్రార్థించే వారముగానే ఉండాలి. దేవుని మీద ఆధారపడడం ప్రార్థన అంటే, దేవునితో సంభాషించడం ప్రార్థన అంటే, దేవునితో సహవాసం చేయడం ప్రార్థన అంటే. దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. నువ్వు తెచ్చుకున్నదంతా చెప్పాలి. దేవుడికి తెలియదా అని అనుకోకు. దేవుడికి తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఎక్కువే తెలుసు. నీకు ఇంకా రాబోయేది కూడా నీకు తెలియదు, ఆయనకి తెలుసు. ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావేమో, అవి కూడా ఆయనకి తెలుసు. నీ జీవితం అంతా సంపూర్తిగా తెలుసు. నీకు తెలిసిన దానికంటే చాలా రెట్లు ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు వచ్చింది ఏంటో తెలుసు, అది ఎందుకు వచ్చిందో కూడా తెలుసు ఆయనకి. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. మన జీవితంలో ఉన్న కొన్ని అతిక్రమములను బట్టి వస్తాయి. దేవుని బిడ్డలు వాటన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయ్యగారు అన్నారు, నీ జీవితంలో రాకూడదు ఏదో వచ్చిందంటే ఉండకూడదు ఏదో ఉందని అర్థం అట. చెప్పండి. రాకూడదు ఏదో వచ్చిందంటే ఉండకూడదు ఏదో ఉందని అర్థం. నువ్వు ఉండకూడదు ఏదో నీకు చూపించేది కూడా ప్రార్థనే. నీ జీవితంలో ఉండకూడదు ఏదో తీసివేసుకుంటే కానీ రాకూడదు ఏదో వెనక్కి వెళ్ళదు. చూడండి, ఒక కాల్లో ముళ్ళు దిగింది అనుకోండి, నువ్వేం రాస్తే పోద్ది ఆ బాధ? ఏమి రాసినా పోదు. నీ దిగిన ముళ్ళు తీసేస్తే కానీ ఆ బాధ పోదు. అలాగే నీ జీవితంలో ఉండకూడని ముళ్ళు లాంటిది ఏదో ఉంది, అది తీసివేసుకునే వరకు నీ బాధ పోదు. నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవా తీసేయని కాదు, ఆ బాధ తీసేయని కాదు, ఆ బాధ కారణమైన ముళ్ళేంటో అడుగు. అది దిద్దుకో. అప్పుడు నీ పాపము నుండి కూడా గమనించండి, నీ బాధ నుండి కూడా నివారణ పొందుతాం. దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? అడగాలి. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి. నీకు సంతోషం కావాలా? నీ సమస్యల నుండి విడుదల కావాలా? అయితే ఊరకొండకో. గమనించి నువ్వు అడగాలి. ఏం చేయాలి? లోకంలో అంటే అడగందే అమ్మాయినా పెట్టదట. గమనించి నువ్వు కూడా అడగాలి. దేవుని సన్నిధిలో నువ్వు అడిగే వరకు దేవుడు చూస్తాడు. నువ్వు అడిగే వరకు కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. మొదటిది గమనించిన, ఒకటి వారు వెంబడిస్తున్నారు. రెండోది వారు మొరపెడుతున్నారు, ఆయన వేడుకుంటున్నారు. మూడోదిగా చదువుకుందాం, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత. మూడోదిగా గమనించండి, వారు ప్రార్థిస్తున్నారు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మూడోదిగా వారు ప్రార్థిస్తున్నారు. ఏమని చదువుకుందాం ఒకసారి. 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఎదురు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేశారు. వారు ప్రార్థించారు. ఆ ప్రార్థన కలిసి చేశారు. ఎలా చేశారు? కలిసి. వారు ఏకీభవించి ప్రార్థించారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు కలిసి ప్రార్థన చేయాలి కూడా. మనం అడిగేటప్పుడు మనము ఒక్కరమే అడగొచ్చు, ఇంకా కలుపుకున్న కూడా అడగొచ్చు. కలిసి ప్రార్థన. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇద్దరు ఏకీభవించి ప్రార్థించుట. గమనించిన, ఎలా ప్రార్థన చేయట? ఏకీభవించి ప్రార్థన చేయుట. దేవుని వాక్యం వీళ్ళిద్దరూ కలిసి మమ్మను కరుణించుమని అడుగుతున్నాడు. ఎవడు ప్రార్థనలు కాదు, నాకే చేయమని కాదు, మా ఇరువురికి సహాయం చేయి. ఏకీభవించి ప్రార్థన చేయుట. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన
ఒంటిగా ఉందా? గమనించండి, ఇది చాలా కష్టం. ఒక బండికి ఒక గుర్రాన్ని కట్టి లాగమంటేనట ఒక 6 టన్నులు లాగుద్దట. ఒక 6 టన్నులు. 2 కలిపి లాగితే ఎన్ని వెళ్తాయి? కానీ 32 టన్నులు వెళ్తాయంట. ఎన్ని టన్నులు కలిపి లాగితే? 32 టన్నులు ఈజీగా లాగుద్దట. ఒక్కటే లాగితే 6 టన్నులే లాగుద్దట. కలిసి చేసే ప్రార్థనకి బలం ఎక్కువ. ప్రార్థనలో ఏకీభవించే వారి సంఖ్య, ఒక అంశం నిమిత్తం ప్రార్థించే వారి సంఖ్య పెరిగే కొలది కూడా దాని శక్తి కొన్ని రెట్లు పెరిగిపోద్ది. దేవుని బిడ్డలారా గమనించండి, ఐక్యతతో ప్రార్థించడంలో చాలా బలం ఉంది. ఐక్యతతో సంఘం ప్రార్థించింది. పేతురు సంకెళ్ళలో నుండి బయటకు వచ్చాడు, చెరసాలలో నుండి బయటకు వచ్చాడు. గమనించండి, ప్రార్థన కలిసి చేసే ప్రార్థనకి చాలా బలం ఉంటుంది. వారే నమ్మలేకపోయారు, ప్రార్థించిన వాళ్ళే నమ్మలేకపోయారు. చెరసాల నుంచి బయటికి పేతురు వస్తే, మీ ప్రార్థన కలిసి చేసే ప్రార్థనకి చాలా శక్తి ఎక్కువ. నువ్వు ఒక్కడవే చేసినా ప్రార్థన బలమైందే, కానీ కలిపి ప్రార్థించే కొలది నీ ప్రార్థనలో సహకరించే స్నేహితులు ఉన్నారా? మనకి చాలా స్నేహితులు ఉంటారు కదా. గమనించండి, లోకంలో కొంతమందికి షాపింగ్కి వెళ్ళడానికి కొంతమంది స్నేహితులు ఉంటారు కదా. వీళ్ళకి షాపింగ్ కొంతమంది కొన్ని కొనాలంటే కొంతమందిని తీసుకెళ్తారు. కొంతమందికి డ్వాక్రా స్నేహితులు ఉంటారు కదా, ఎక్కువ మందికి చక్కగా బ్యాంకులకు వెళ్తారు. వీళ్ళందరూ గ్రూప్గా. అలాగే గమనించండి, సీరియల్ చూడడానికి కొంతమంది స్నేహితులు ఉంటారు. ఇలా కొంతమంది ఆ కబుర్లు ఈ కబుర్లు చక్కగా చెప్పుకునేవాళ్ళు, ఈ చాలా రకాల స్నేహితులు ఉంటారు. పురుషుల్లో కొంతమంది గమనించిన చక్కగా మందు తాగేవాళ్ళు స్నేహితులుగా ఉంటారు కొంతమంది కదా. సినిమాలకు వెళ్ళడానికి కొంతమంది స్నేహితులు ఉంటారు. ఇలా ఒక్కో దానికి ఒక్కో స్నేహితులు ఉంటారు. కానీ విశ్వాసికి ప్రార్థించే స్నేహితులు ఉండాలి. చెప్పండి, ఎవరు ఉండాలి? ప్రార్థించే స్నేహితులు. చెప్పండి, నీకున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? వాళ్ళ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారండి, నేను కూడా వాళ్ళని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానండి అన్న స్నేహితులు ఎవరైనా ఉన్నారా? కుటుంబం చేస్తారులేండి, తల్లి ఉందంటే బిడ్డల కొరకు భర్త కొరకు చేసుకుంటుంది, అలా కాదు. స్నేహితులు ఉన్నారా? గమనించండి, ప్రేయింగ్ పార్ట్నర్స్ అంటారు. ప్రార్థించే గమనించండి సహవాసం కలిగిన వారు స్నేహితులు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నీకు అలాంటి స్నేహితులు ఉన్నారా? నీకు సలహాలు ఇచ్చే స్నేహితులు ఉంటారు. గమనించండి, చాలా విషయాలు చెప్పే స్నేహితులు ఉంటారు. కానీ నీకు సమస్య రాగా నువ్వేం భయపడకు, నేను ప్రార్థన చేస్తానులే అని స్నేహితులు ఉన్నారా నీకు? దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళని సంపాదించుకో, అలాంటి వాళ్ళని కూడగట్టుకో. ప్రార్థించే స్నేహితులు, అలాంటి స్నేహితులు, ప్రార్థించే స్నేహితులు. గమనించండి, అలా ప్రార్థన కలిపి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థించే స్నేహితుల్ని సంపాదించుకుందాం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తానండి అనే మాట మన దగ్గర నుంచి వస్తుందా? మనకేదైనా సమస్య వస్తే నా కోసం ప్రార్థన చేయండి చాలు అనే మాట మన నోట నుండి వస్తుందా? ఎందుకు రావట్లేదంటే మనం ప్రార్థన నమ్మట్లే. దేన్ని నమ్మట్లే? ప్రార్థన నమ్మట్లేదు. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుందని మనం నమ్మట్లే. దేవుని సంగమా, ప్రార్థించే స్నేహితుల్ని సంపాదించుకో. ఈరోజు అందరూ ఇలా కూర్చున్నారు, మీ సమస్య పక్కోళ్ళకి చెప్పుకున్నారా? చెప్పలేని సమస్యలు అనుకోండి, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఈ ఇబ్బంది ఉంది, పెద్ద సమస్యలు ఉన్నానని చెప్పుకున్నాం ఎప్పుడైనా? గమనించండి, మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ కూర్చొని? మీకే తెలుసు ఏం చెప్పుకుంటున్నారు కదా. ఇంటి విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ప్రార్థించే స్నేహితులను సంపాదించుకుందాం. ఏ స్నేహితులు కావాలి మనకే? వీళ్ళు కలిసి ప్రార్థన చేశారు, ఐక్యతతో ప్రార్థించారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు కలిసి ప్రార్థన చేస్తే
పేతురు యొక్క చెరసాలన్నీ విడిపోయినట్టుగా గమనించండి, నీ ప్రార్థన కూడా చెరసాల్లో ఉన్న నీ వారిని విడిపిస్తుంది. చెరలో, అప్పుల చెరలో, అనారోగ్య చెరలో, చిక్కుల చెరలో ఉన్న వారిని విడిపిస్తుంది మనం కలిసి చేసే ప్రార్థన. గమనించండి, కొంతమంది చక్కగా భలే ప్రార్థన చేస్తారు. మోకరించి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తారు. గమనించండి, ఒక రకమైన ఐక్యత, కలిసి ప్రార్థన చేస్తున్నారు. మనం పట్టుకోకపోయినా ప్రార్థన చేయొచ్చు అనుకోండి, అదొక రకమైన గమనించండి, బాహాటంగా అది ఐక్యతగా చూస్తున్నామన్న దానికి సూచనగా కనబడవచ్చు. కానీ కలిసి ఒకే అంశం మీద మోకరించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. చాలామంది కమిటీ వారు ప్రార్థన చేస్తారు, చక్కగా మోకరిస్తారు, ఒక అంశం మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన వల్ల ఘనమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారందరూ కలిసి 7, 12 మంది, ఇంతమంది కలిపి ప్రార్థన చేస్తున్నారు. దానికి ఎంత శక్తి ఉంటుంది? చాలా గొప్ప శక్తి. వారందరూ ఏకీభవించి ఒకే అంశం కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగైతే వీళ్ళిద్దరు కలిసి ప్రార్థిస్తున్నారో ప్రార్థన ఐక్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం కూడా అద్భుత మేళ్ళు పొందుకోవాలంటే ఐక్యతతో ప్రార్థించాలి. ఇది మూడవది. 1 వెంబడించారు, 2 ప్రార్థించారు, 3 ఐక్యతతో ప్రార్థించారు, ఏకీభవించి ప్రార్థించారు. 4వదిగా చదువుకుందాం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గమనించిన గ్రుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చి. 4వది, ప్రభు వారికి ఏం సమాధానం చెప్పలే, వెళ్ళిపోతున్నాడు అంతే, ఆగలేదు. వారి ప్రార్థనలు, వారి కేకలు ఆయన ఆపలేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇంట్లోకి వెళితే ఇంటిలోకి వచ్చేసారు. దేవుని బిడ్డలారా గమనించండి, దీన్ని బట్టి వారి పట్టుదల మనం చూడవచ్చు. దీని ఏముండాలా? పట్టుదల ఉండాలి. పట్టు ప్రార్థన అన్నారు. ఏం ప్రార్థన? పట్టు ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ప్రార్థన కడ వరకు సాగాలి, నెరవేరే వరకు అడగాలి. దేవుని బిడ్డలారా గమనించండి, పట్టుదలతో వెంబడించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వల్ల వారు ఇంకా ప్రభు జవాబు ఇవ్వకపోయినా వారు వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కాకపోతే ఇంకొకడు ఎవడు లేడు. ఇంకోటి ఎవడైనా ఉన్నాడా? ఆయన ఏం మాట వింటలేదు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్దాంలే అనడానికి ఇంకొకడు లేడు కదా. ఇంకొకడు నీ ప్రార్థన విన్న ఉపయోగం లేదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఆలస్యమైన ఆయన పాదాలే పట్టుకోవాలి, కానీ ఇంకొక దారి లేదు మనకి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు నీ ప్రార్థనలో పట్టుండాలి, చివరి వరకు పట్టుండాలి. ప్రభు ఉపమానం కూడా చెప్పారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండడం వలననుటకు ఈ ఉపమానం చెప్పనని లూకా సువార్త 18వ అధ్యాయంలో రాశాడు. విధవరాలు విడవక ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది. ఎలాగా? పట్టుదలతో. అంశం నెరవేరే వరకు పట్టు వేడలే. ప్రార్థించడం వీడలేదు, రావడం వీడలేదు, ఆమె ప్రయత్నం వీడలేదు. మనం ఎంత బలహీనమో అడుగుతాం, వెంటనే ఆగిపోతాం, వెంటనే విసిగిపోతాం, వెంటనే ఆగిపోతాం. మనం ఎంత బలహీనలో అది అయ్యే వరకు మనకేం ఉండాలి? పట్టు ఉండాలి. ఆ అంశం నెరవేరే వరకు పట్టు ఉండాలి. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనలో చాలామందికి పట్టుదల ఉండదు. ప్రార్థనలో అన్నిటిలో పట్టు ఉంటుంది, మాటలో పట్టింపు ఉంటుంది, అన్నిటిలో పట్టుకుంటే వదలరు. కానీ దీన్ని ప్రార్థన దగ్గర మాత్రం వదిలేస్తూ ఉంటారు. ప్రార్థన దగ్గర ఉండాలి అసలు పట్టు. ఎక్కడుండాలి? ప్రార్థన దగ్గర ఉండాలి. వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు పట్టు వీడకుండా ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన కడ వరకు సాగనీయుడి అని రాశారు. ఎప్పటి వరకు సాగాల? చివరి వరకు, అంశం నెరవేరే వరకు, గమనించిన కార్యం జరిగే వరకు నువ్వు వేడకూడదు. ఈ గుడ్డివారు కళ్ళు తెరవబడే వరకు వెంబడించడం మానలేదు, వెనకాలే వస్తున్నారు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ బాధ వాళ్ళతోటే ఉంటాయి, వాళ్ళ సమస్యలు వారితోటే ఉంటాయి. ఆ చీకట్లోనే బ్రతకాలి, అలా ఆధారపడే బ్రతకాలి, వాళ్ళని బ్రతిమలాడుకుంటేనే బ్రతకాలి, భిక్షమడుకుంటేనే బ్రతకాలి. ఇలాంటి బ్రతికే బదులు ఆయన ఇచ్చే వరకు ఆయన దగ్గరే వేచి చూద్దామని ఆయన వెంట నడిచారు.
దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మళ్ళీ నీ సమస్యలోకి నువ్వు వెళ్ళిపోతావా? సమస్యను వదిలించుకొని వెళతావా? జబ్బు పోగొట్టుకొని వెళతావా? నువ్వు ఓర్పు లేక త్వరగా వెళ్ళిపోతావా? వాక్యం వింటున్న వాళ్ళరా, నీకు పట్టు ఉండాలి. ఏముండాలి? పట్టుదల ఉండాలి. గమనించిన కానాను స్త్రీ పట్టు పట్టింది. కుక్క పిల్ల అన్న వదిలిపెట్టలే, ఆయన వెంట నడిచింది. ఆయన బాగు చేసే వరకు వదిలిపెట్టలే. దేవుని బిళ్ళారా గమనించండి, కడకు తన కుమార్తెను బాగు చేసుకుని వెళ్ళింది. ఎరుకో గోడ దగ్గర ఉన్న భర్తమై అనబడిన గురుడివాడు ప్రభుని వెంబడిస్తూ కేకలిస్తున్నాడు. అందరూ నోరు మూసుకోమన్నా నోరు మూసుకోలేదు, అరుస్తూనే ఉన్నాడు. ప్రభు జవాబిచ్చే వరకు, అతన్ని బాగు చేసే వరకు అతడు అరుపులు ఆపలేదు. దేవుని బిళ్ళారా, నీకు ఆ పట్టుందా? సన్నిధిలోనికి వచ్చా, నువ్వు పట్టుండాలి. నీ అంశం నెరవేరే వరకు పట్టుండాలి. మోకాళ్ళ మీద ఉండి పట్టుదలతో ఉండాలి. ఉపవాసములతో పట్టాలి. గమనించండి, ఆ కార్యం జరిగే వరకు నువ్వు పట్టు వీడకూడదు. నువ్వు ఉపవాసం చేస్తావో, ప్రార్థన చేస్తావో, ఏది చేసినా ఆయన చుట్టూ చెయ్యి. దేవుని బిళ్ళను గమనించండి, దేవుడు కరుణింపక మానడు. దేవుని బిళ్ళను గమనించండి, అయ్యగారు రాశారు, ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనుకొనవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరును. ఖచ్చితంగా నెరవేరుతాయి. కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. కొన్నిసార్లు ఆ సమయం వచ్చే వరకు చేయడు. కొన్నిసార్లు నువ్వు దిద్దుకునే వరకు చేయడు. సమయము ఆలస్యం అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. నువ్వు ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఓర్పుతో గమనించు, ఓపికతో ఆయన వెంబడించు, ఓపికతో మొరపెట్టు. ఎన్నో కారణాలు ఉండొచ్చు. నువ్వు ఆ సమయంలో, ఎదురు చూస్తున్న సమయంలో నువ్వు చాలా ఓపికగా ఉండాలి. ఎదురు చూస్తున్న సమయంలో నీ తప్పులేమిటో పదే పదే పరీక్షించుకుంటూ ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి, విడిచిపెడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ కీడు వెనక దేవుడు మేలే దాచుంచాడు. దేవుడు నన్ను ఈ శ్రమలోనే, ఈ గ్రుడ్డితనంలోనే, ఈ సమస్యలోనే విడిచిపెట్టడు. దేవుడు తప్పక నెరవేర్పిస్తాడు అన్న నిరీక్షణతో వెంబడించాలి. 3 విషయాలు గమనించి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. వెంబడించారు, ప్రార్థించారు, ఐక్యముగా ప్రార్థించారు, పట్టుదలతో ప్రార్థించారు. 5వదిగా చదువుకుందాం. యేసు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఆయనను అడుగగా. గమనించండి, ఒక మాట అడుగుతున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, యేసు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నమ్మిక కావాలి. ఏం కావాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రార్థనతో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం లేని ప్రార్థన కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇది చేయగలనని నమ్ముచున్నారా? నమ్ముచున్నాం ప్రభా అన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగును గాక అని చెప్పగానే కన్నులు తెరవబడ్డాయి. నమ్మిక తప్పనిసరి. ఏముండాలి? నమ్మిక తప్పనిసరి. ప్రభు దృష్టి ఇవ్వగలడని వారు నమ్మారు. గమనించండి, గుడ్డితనం వలన వారు కళ్ళు కనబడలేదేమో కానీ ప్రభు శక్తిని చూడకుండా ఆపలేవు ఆ గుడ్డి కళ్ళు. వారు ప్రభు శక్తిని చూస్తున్నారు. వారి కళ్ళ వలన లోకం చూడలేదేమో కానీ ప్రభు శక్తిని చూస్తూనే ఉన్నారు వీరు. దేవుని బిడ్డలారా, మనమే లోకమంతా చూసే కళ్ళు ఉన్న వాళ్ళం, ప్రభు శక్తిని చూడలేని గుడ్డివారం. ఎవరి శక్తిని చూడ? ప్రభు శక్తి కనబడదు మనకి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు కోరిందే నమ్మిక. నమ్మిక కావాలి. నువ్వు నమ్మగలవా? నీ విశ్వాసం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం కావాలి.
గమనించండి, మా ఇంట్లో మేము ఆహారం తినేటప్పుడు మా రాజు పక్కన కూర్చుని అంటాడు, కొంచెం విశ్వాసం ఏమన్నా అంటాడు. విశ్వాసం అంటే ఉప్పు అన్నమాట. గమనించిన ఉప్పు, దాన్ని ఏమంటాడు, కొంచెం విశ్వాసం ఎలాగన్నా అంటాడు. గమనించిన నిజంగా కదా, ఉప్పు లేకుండా కూర ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటూ నీ ప్రార్థన దేని సహితమై ఉండాలి, విశ్వాస సహితమై ఉండాలి. గమనించిన విశ్వాసంతో కూడినదై ఉండాలి. దేవుని బిడ్డలారా, నమ్మిక లేకపోతే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తాం. నమ్మిక ఎలాంటిది తెలుసా? ఒక మీ చేతిలో రాయి ఉంది, పెద్దవాడి చేతిలో రాయి ఉంది, విసరమంటే విసిరాడు. చిన్న పిల్లవాడి చేతిలో రాయి, అదే రాయి పెట్టారు, విసరమంటే కొంచెం దూరమే ఎగురుతుంది కదా. శక్తి, ఆ శక్తిని బట్టి రాయదే, కానీ అది ఎంత ఎత్తు ఎగరగలదనేది దేని మీద ఆధారపడది. అలాగే ప్రార్థన రాయి అనుకుంటే విశ్వాసం శక్తి. విశ్వాసం, నువ్వెంత గొప్ప విశ్వాసమో అంత వేగంగా వెళ్తుంది ప్రార్థన, అంత ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ గమనించిన అస్సలు శక్తి లేదనుకోండి, ఆ రాయి ఎక్కడికైనా ఎగురుద్దా, ఎక్కడికి వెళ్ళదు. ప్రార్థన మాత్రం సరిపోదు, దానికి ఏమి తోడవ్వాలి, విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన, ఒకని బలము విశ్వాసం, ఒకని శక్తి విశ్వాసం. విశ్వాసమందు మనం బలవంతులమై ఉండాలి. నీ నమ్మిక ఎంత ఖచ్చితంగా, ఇది ఎంత ఖచ్చితంగా జరుగుద్దని నేను నమ్ముతానో అంత ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి తన బిడ్డను తీసుకుని వచ్చాడు. ఆ బిడ్డకు దయ్యం పట్టి, గమనించండి, పలుమార్లు ఆ బిడ్డను అగ్నిలోకి నీళ్ళలోకి గెంటేస్తుంది. అతడు నొరగలు కక్కుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రభు కొండ మీద ఉన్నాడు, శిష్యులు బాగు చేస్తున్నాడు. ఈయనకి శిష్యుల మీద నమ్మిక లేదు. ఎవరి మీద ఉంది? ప్రభు మీదే ఉంది. శిష్యులు వచ్చి ప్రార్థించారు, అతని జబ్బు పోలేదు, అతని దయ్యం మొదలలేదు. అతనికి చాలా నిరాశ వచ్చేసింది. అక్కడున్న వారందరూ గోల చేస్తున్నారు. అద్భుతాలు చేసినప్పుడు ఎవడు మాట్లాడలే, ఏ శాస్త్రులు పరిశీలన నోరెత్తలేదు. కానీ అక్కడ జరగకపోవడం చూసి గొప్ప గొల్లుగా గొప్ప శబ్దం చేసి హేళన చేయడం మొదలుపెట్టారు. వారందరూ బెత్తరపోయి చూస్తున్నారు, ఎందుకు బాగుపడలేదు వాళ్ళకి అర్థం కాలే. వీళ్ళందరూ బాగుపడ్డారు, ఇతడు ఎందుకు బాగుపడలేదు అతనికి అర్థం కాలే. యేసు ప్రభు పైనుంచి కిందకి దిగొచ్చి ఏం జరిగింది అన్నాడు. ఆ దయ్యం పట్టిన వాడు తండ్రి వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ శిష్యుల దగ్గరకు వచ్చాను, నా కుమారుడికి సమస్య, దయ్యం పట్టింది, నీటిలో పడగొడుతుంది, అగ్నిలో తోసేస్తుంది. దయ్యం చిన్ననాటి నుండి ఉంది, నువ్వు బాగు చేస్తావు, నీ దగ్గరికి వస్తే నీ శిష్యులు ప్రార్థించారు కానీ పోలేదు, నువ్వైనా చేయగలవా అని అడిగారు. ఎవడు అడగలేదు ఈ మాట. నీకైనా సాధ్యమా, నువ్వైనా చేయగలవా? యేసుని ఇంత మాట అన్నవాడు ఎవడు లేడు. నీకైనా ఇది సాధ్యమవుతుంది అన్నాడు. ఎందుకంటే ఈయన శిష్యులు కావలేదంటే ఈయన చేయగలడా, నమ్మిక పోయింది ఈయనకి. యేసు అతన్ని చూసి అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. గమనించండి, నమ్ముట నీ వలనైతే ఒక రకంగా సమస్య నీ శిష్యులది, సమస్య నీది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆ తండ్రి. కానీ యేసు అంటున్నాడు, నీ కుమారుడు బాగుపడకపోవడానికి నా శిష్యులు కాదు కారణం, నేను కాదు కారణం, నీ కుమారుడు కూడా కారణం కాదు, నువ్వే కారణం. నువ్వు నమ్మలేదు గనక, నువ్వేం చేయాలా? నువ్వు నమ్మలేదు గనక, నీకు నమ్మిక లేదు గనక, నీ కుమారుడు బాగుపడకపోవడానికి నువ్వే అడ్డు, నీ బలహీనతే అడ్డు, నీ అపనమ్మికే అడ్డు. నువ్వు నమ్మగలుగు, నమ్మువానికి ఏదైనా చేస్తానన్నాడు. ఒక రకంగా నమ్మే దమ్ము నీకుంటే చేసే దమ్ము నాకుందన్నాడు. ఈరోజు కూడా యేసు చెప్పే మాట ఇదే, నీకు నమ్మే, గమనించండి, దమ్ము ఉందా? నువ్వు నమ్మగలవా? ఇది చేయగలన నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నువ్వు నమ్మగలవా? ఈరోజు కూడా నిన్ను అడుగుతున్నాడు, యేసు ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా? యేసు నీ అప్పు తీర్చగలను నువ్వు నమ్ముతున్నావా? యేసు నీ జబ్బు బాగు చేయగలను నువ్వు నమ్ముతున్నావా? యేసు, గమనించండి, నీ చిక్కు సమస్యలు తీర్చగలను నువ్వు నమ్ముతున్నావా? యేసు విడిపోయిన మీ బంధాలని కలుపుతాడని నువ్వు నమ్మగలుగుతున్నావా?
నువ్వు ఏది నమ్మగలిగితే ఆ నమ్మిక దేవుని చిత్తానుసారమైనదైతే తప్పకుండా చేస్తాడు. నమ్ముట నీ వలనైతే అన్నాడు. ఈరోజు యేసు నీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా అర్హుడవే పొందడానికి ఆయన ప్రేమను బట్టి. కానీ విశ్వాసం ఉందా? నమ్మిక లేదా? దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. నమ్మిక చొప్పున కలుగును గాక అన్నాడు. దేని చొప్పున? నమ్మిక. దేవుని బిడ్డలారా నమ్మిక చొప్పున, నమ్మిక చొప్పున. చూడండి, లోకంలో అంటారు పిండి కొలది రొట్టి అంటారు కదా, డబ్బు కొలది వస్తు, నమ్మిక కొలది స్వస్థత. నమ్మికిచ్చుకో, స్వస్థత పుచ్చుకో. నమ్మికిచ్చుకో, అద్భుతాలు అందుకో. నమ్మిక బట్టే. దేని బట్టి? నమ్మికను బట్టి. దేవుని బిడ్డలారా నీకెంత నమ్మికో, నీ నమ్మిక యొక్క పరిణామం ఎంతో అంత అద్భుతమే. గమనించండి, నువ్వు పెద్ద వస్తువు అడిగి కొంచెం సొమ్ము తీసుకెళ్తే వస్తుందా? దానికి తగ్గ సొమ్మును ఇవ్వాల్సిందే. నువ్వెంత అంశం అడుగుతావు అంత నమ్మిక నీకు కావాలి. అది చేయగలడని నీకు నమ్మిక ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా హెబ్రీ పత్రిక 11:6 హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఆయన యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలట? ఆయన ఉన్నాడనియు వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నీకు నమ్మిక లేకుండా ఏది రాదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా యాకోబు పత్రిక 1:6-7 అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. దేంతో అడగాల? విశ్వాసముతో. ఏ మాత్రము సందేహింపక. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్నాడు. ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. నీకు విశ్వాసం లేదా? ప్రభు దగ్గర ఏమైనా దొరుకుతుందని నువ్వు అనుకోకో. నీకు విశ్వాసం లేదా? నువ్వేమి ఆశించుకో దేవుని దగ్గర నుంచి. దేవుని బిడ్డలారా నీ చేతుల్లో డబ్బులు లేవా? ఏమైనా కొనుక్కుందామని షాప్కి వెళ్తావా? చెప్పాలి, వెళ్తావా? నువ్వేం పట్టుకెళ్ళాలా? విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుంచి ఏది ఆశించు. ఎక్స్పెక్ట్ నథింగ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేదా? దేవుని దగ్గర నుంచి ఏది ఆశించుకో. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ప్రభువుని అడిగేవారు నమ్మికతో అడగాల్సిందే. ఎలా అడగాల? మత్తయి సువార్త 21:22 మత్తయి సువార్త 21:22 మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. గమనించండి, మీరు ఏం అడుగుతారో అవి అడగాల్సిందే. దేంతో అడగాల? నమ్మిక. దేవుని బిడ్డలారా పొంది ఉన్నామని నమ్మాలట. అంటే ఇది అందేసింది అనుకోవాలట. ఏమందుకు? ఒకసారట ఒక గొప్ప దైవజనుడు పాల్ యాంగిచో అని ఆయన తన సంఘంలో చెప్పాట, నాకు రాసుకోవడానికి ఓ బల్ల, సువార్త చేయడానికి ఓ సైకిల్ దేవుడు ఇచ్చాడు అన్నట. అందరి ఇంటికి వచ్చారట సైకిల్ బల్ల చూడడానికి. తీరా లేదట. ఏమంటే లేదు కదా అంటే ఆయన అంటున్నట్ట, పొంది ఉన్నామని నమ్మన్నాడు కదా, నేను సాక్ష్యం కూడా చెప్పేశాను, దేవుడు ఇస్తాడు చూడండి అన్నట్ట. మళ్ళీ వారానికి నిజంగా వచ్చేసినాయట. విశ్వాసం. దేనివల్ల? విశ్వాసం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో ఉన్న వారిని అంటాం కదా,
కొంతమంది బాగా నమ్మకమైన వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పని అయిపోద్దంటే ఆయన అన్నాడంటే అయిపోయింది అనుకోండి. నిజంగా ఆడు చేస్తాడో లేదో తెలియదు, కానీ మనం ఏమంటాం, అయిపోయింది అనుకోండి. వాళ్ళ దగ్గరే అయిపోయింది అనుకోండి అంటే మరి ఈయన దగ్గర అనుకోవద్దా? జరిగిపోయిందని నమ్ము, పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. ఏం కావాలి? విశ్వాసము. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే గమనించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో, మత్తయి సువార్త 13:58 వచనం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకు చేయలేదట? నమ్మిక లేదు కాబట్టి. ఆయన సొంత ఊరులో ఆయన సొంత ఊరు, ఆయన తిరిగిన ప్రాంతము ఆ కపెర్నహూము, నాజరేతు, ఇదంతా ఆయన స్వప్రాంతము. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరి సమస్యలు తీరుద్దామని వెళితే వాళ్ళు నమ్మలే. ప్రవక్త స్వదేశములో ఘనహీనుడు, ప్రవక్త స్వదేశములో. ఈయన గమనించండి, ఈయన మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఈయన సహోదరులు మనతో లేరా? ఈయన వడ్రంగి వాని కుమారుడు కాదా? ఇలా మాట్లాడారు వాళ్ళందరూ. ఆయన ఘనంగా అంచలే, ఆయన నమ్మలేదు. దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అక్కడ అద్భుతాలను ఏం చేయలేదు. స్వదేశంలో ప్రవక్త ఏంటట? ఘనహీనుడు. నిజమే కదా. కొంతమంది ఒకడు మన ప్రాంతం నుండి కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఆడండి మా ఇంటి ముందే తిరిగేవాడండి. మిగతా వాళ్ళందరూ అయ్యగారు కలెక్టర్ అయ్యారు, అంత గొప్పవాడండి ఆయన అని మాట్లాడుతుంటే మనం ఎలా మాట్లాడతాం? ఆడు మా వీధులను తిరిగాడు, అసలు ఏముండేది కదండి ఆడికి, మేమే పెట్టేవాళ్ళం అండి, అన్ని కథలు చెప్పేస్తామా. గమనించండి, ఆయన తలెత్తుకుంటాడు ఒకవేళ మన దగ్గరికి వస్తానని మాట్లాడితే. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నిజంగా ప్రభు అన్న మాట అక్షర సత్యం. అందుకని అక్కడ ఏం అద్భుతాలు చేయలే, ఆయన నమ్మలే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, విశ్వాసము లేక అక్కడ అద్భుతాలు ఏసే చేయలేకపోయాడు శరీరధారిగా ఉండగా. ఇప్పుడు మనం నమ్మకుండా ఏమన్నా పొందగలమా? నువ్వు నమ్మాలి, ఆయన చేయగలడని నమ్మాలి. ఇది 5వది. ఎన్నది? 5వది. 6వదిగా చదువుకుందాం. వారి కన్నులు తెరవబడిన యేసు ఎవరికిని తెలియకుండా చూచుకునుడని ఖండితముగా ఆజ్ఞాపించిన. గమనించండి, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన. గమనించండి, ప్రభు చేశాడు కనికరం వలన. కానీ వారితో చెప్తున్నాడు, ఇది ఎవరికి చెప్పద్దా, ఎవరికి చెప్పొద్దు. దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞ ఇవ్వడానికి కారణం ఆయన కీర్తి వ్యాపించడం వలన ఆయన పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేడిక. ఆయన బహిరంగంగా బయట ప్రవేశించలేడు, బోధ చేయలేడు, వాక్యం చెప్పలేడు, గోలగా ఉంటుంది. గమనించండి, కాబట్టి ఆయన గమనించండి ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. మనం ఏం చేయకుండా అందరికి చెప్పాలని కోరుకుంటాం. ఆయన అంత చేసిన ఏమంటున్నాడు? ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కనికరముతో బాగు చేశాడు. మనం చూస్తాం మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా 40వ వచనంలో ఒక పక్షవాయుగల రోగిని బాగు చేసిన తర్వాత అన్నాడు, ఎవరితో ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఎవరితో ఏమీ చెప్పద్దు. ఆయన కనికరపడ్డాడు, గొప్ప కోసం చేయలే. కనికరం మనకు ప్రచారం అక్కర్లేదు. చెప్పండి, ఏమక్కర్లే? కంపాషన్ నీడ్స్ నో పబ్లిసిటీ అంటారు. కనికరానికి ఏమక్కర్లేదడా? ప్రచారం అక్కర్లే. మనం ఎంత కనికరం చూపించి అంత పబ్లిసిటీ చేసుకుని, ఈ మధ్య ఎవడ ఏం చేసినా ఫోన్ ఆన్ చేసుకుని చేస్తున్నాడు ప్రతివాడు కదా. లాక్డౌన్లో చూసేవాళ్ళం, 1/2 కేజీ బియ్యం పట్టుకొని 100 ఫోటోలు దిగేవాడు పాప. నిజంగా ఇచ్చాడో లేదో తెలియదు, కానీ ఫోటోలు మాత్రం చాలా ప్రచారం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న కనికరానికి ఏమక్కర్లే? ప్రచారం అక్కర్లేదు. యేసు ప్రభు ఎవ్వరికి చెప్పలే, అంత అద్భుతం చేసి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేశాడు అని 100 చోట్ల చెప్పలే.
యేసు ఎక్కడ ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఆయనకి అడ్డు ఎక్కడికి వెళ్ళలేకపోయేవాడు. విస్తారమైన ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడు ఆయన. కాబట్టి ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఒకానొక సమయంలో ఆయన రాజుగా అభిషేకించడానికి కూడా వచ్చారు. గమనించండి, యోహాను సువార్త 6:15 మనం చూస్తాం. రాజుగా చేటుకు వారు వచ్చి బలవంతముగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిన పారిపోయాడు. ఆయన ఏం చేస్తానంటే రాజుని చేస్తానంటే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇప్పుడు రాజులు అవడానికి అడ్డదారులు దొక్కుతున్నారు కదా. గమనించండి, వాక్యం వింటున్న రాజుని చేస్తానంటే ఆయన పారిపోయాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు రూపాంతరం చెందిన తర్వాత కూడా చెప్పాడు ఎవ్వరికి చెప్పొద్దని. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరికి అది చెప్పనివ్వలేదు. వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన ఎప్పుడు చెప్పమన్నాడంటే ఆయన పునరుత్థానుడే ఆరోహణమయ్యే ముందు చెప్పాడు. సర్వ సృష్టికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలి. చెప్పకూడని సమయం ఉంది, చెప్పాల్సిన సమయం ఉంది. ఇప్పుడు చెప్పమంటున్నాడు. చెప్పమన్నప్పుడు ఏం చెప్పం, మనం వద్దన్నప్పుడా మనకి ఎప్పుడు రివర్స్లో చెప్పాలి కదా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళరా, వాళ్ళకి ఎవరితో చెప్పొద్దంటే అందరికీ చెప్పేవాడు. ఇదివరకు ఒక ఆయన ఉండేవాడు. ఆయన వస్తున్నప్పుడు ఎవరు నన్ను ముట్టుకోవద్దు అనేవాడు. అంటే అందరూ వచ్చి ముట్టుకునేవారు అన్నమాట. మన భాష బాగా తెలుసు ఆయనకి. ఎలాగా వీళ్ళు వద్దన్నదే చేస్తారు. ఎవరు నన్ను ముట్టుకోవద్దు అని ముందుగా చెప్పేవాడు. మామూలుగా వచ్చేస్తే ఎవడో ముట్టుకోడు. గమనించండి, కొన్నిసార్లు ఇలాంటి వాక్యం వింటున్న వాళ్ళరా ఎక్కువ వేషధారణ కలిగిన ప్రజలు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అన్నాడు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు, కానీ అందరికీ వెల్లడైపోయేది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఆయన కీర్తిని ప్రచురం చేసే సమయం ఇది. అందరికీ చెప్పమన్నాడు. ఇప్పుడు బుద్ధిగాంతంలో వరకు వెళ్ళి నాకు సాక్షులైన ఇప్పుడు చెప్పండి. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఆయన గురించి చెప్పండి. ఎవరి గురించి? మనుషుల్ని చెప్పొద్దు. ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడ్డాడు, యేసు దగ్గరికి వెళ్తే బాగుపడ్డాం. ఎవరిని గణపరచాలి మనం? అయ్యగారు రాశారు, గణపరచుడి దేవుని. ఎవరిని గణపరచాల? ఘనత నొందదగిన వాడెవరు? దేవుడు. నేను బాగు చేశానంటే రేపొద్దున్న ఇంకోటి ఎవరినో తీసుకొచ్చి నన్ను బాగు చేస్తావో లేదని మీద కూర్చుంటే నేనేం చేయాలి? ఎవరి ద్వారా చేయాలి? నేనైనా యేసు ద్వారా. మహిమ ప్రభావము ఆయనకే చెల్లాలి. శక్తి ఆయనది, కనికరం ఆయనది. మీరు చెప్పింది మీ ప్రార్థన చేసి ఇంకోళ్ళకి ప్రార్థన చేసేలోపు మీది మర్చిపోతాం మేము. కానీ మళ్ళీ నీ పని మీద ఉండేవాడెవరు? నీ ఇంటికాడకు నీ వెనకాలే వచ్చి నీ సమస్యలను తీర్చేవాడెవరు? ఆయనే తీర్చాలి. గమనించండి, మేము కేవలం నిమిత్త మాత్రం ఎవరైనా సరే. చాలామంది అనుకోవచ్చు, ఏమంటే నేను ప్రార్థన చేస్తే జరిగిందని. మనం ప్రార్థనే చేసాం, బాగు చేసినోడు ఎవరు? గమనించండి, యాకోబు పత్రికలో చెప్తాడు, దేవుడు వారిని బాగు చేయను, దేవుడు వారి పాపములు క్షమించను. ఆయన క్షమిస్తాడు, ఆయన బాగు చేస్తాడు. మనం ఏం చేయం. మనలో కూడా ఎవరు కూడా అచ్చీపడడానికి వీల్లేదు. నేను చేయగా బాగుపడ్డారు, నేను చెప్పగా చేశారు. దేవుని బిడ్డలారా, మనుషులకి ఎప్పుడు ఘనత రాకూడదు. ఎవరికి రావాలా? దేవునికే పొందాలి. చేసినోడు ఆయన. గమనించిన ఘనత ఆయనకి రావాలి, మహిమ ఆయనకి చెందాలి. ఆ మహిమ చెల్లించే విషయంలో తేడా రాకూడదు. ఎందులో తేడా రాకూడదు? గమనించండి, మహిమ చెల్లించే విషయంలో పూర్తిగా ఆయనకే చెందాలి. 100% ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఇప్పుడు అందరికీ సాక్షులుగా ఉండాల్సింది మీరే. దేవుడు అంటున్నాడు, ఇదిగో బూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉండండి, ఆయన మహింపరచండి, వెళ్ళి చెప్పండి. గమనించండి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలు చెప్పు, నువ్వు సాక్షిగా ఉండు, నీకు జరిగిన మేలే చెప్పు. యేసు నీకేం చేశాడో అదే చెప్పు. యేసు నీకేం మేలు చేశాడో అది చెప్పు. దేవుని బిడ్డలారా, నువ్వు సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను అందుకు పిలిచాడు. ఎప్పుడైనా వెళ్ళావా? గమనించండి, వాక్యం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 92వ కీర్తనలో చెప్తాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట
మంచిది. ప్రచురించుట మంచిది. ప్రచురించేసేవి ఎప్పుడైనా పని కట్టుకుని వెళ్ళి చెప్పవా? వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి నన్ను బాగు చేశాడని చెప్పవా? అప్పులు పాలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను నా అప్పులు తీర్చాడు ప్రభు అని చెప్పవా? గమనించండి, విడిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మా మధ్య సమాధానం దేవుడు ఇచ్చాడు అని చెప్పవా? గమనించండి, దయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళి దయ్యాలు ఆయన వదల కొడతాడని చెప్పవా? నువ్వు చెప్పాలి. ఆయనకి సాక్షిగా ఉండు. ఆయనకి సాక్షిగా ఉండు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక కాగితం మీద రాయించేసుకుని ఇక్కడ చదివేశారు, అయిపోయింది, నాకు ఇంకా నా మొక్కుబడి అయిపోయింది అనుకోక. అయిపోలేదు నీ సాక్ష్యం. అసలు సాక్ష్యం లోకంలో చెప్పాలి. ఇక్కడ చెప్పావు, ఇది సాక్ష్యమే. లోకంలో చెప్పు. లోకంలో ఎరగని వారి దగ్గరికి వెళ్ళు, అవసరతలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని చెప్పి యేసు గురించి. నువ్వు చేసేది ఏంటి? డబ్బు సాయం ఏం కాదు కదా, మాట సహాయమే. ఏం సహాయం? మాట సహాయం. ఒక చిన్న మాట సహాయం. అదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రచురించు. గమనించండి, అప్పుడు ఎవరికి చెప్పొద్దన్నాడు, కానీ ఆయన పునరుత్థానుడై ఆరోహణుడై వెళుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అందరికీ చెప్పమని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పే కాలం. ఇప్పుడు చెప్పే కాలం. చివరిగా 7వదిగా, అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసి. ఇందాక చెప్పుకున్నాం కదా, వద్దన్నదే మనం బాగా చేస్తాం. మరి వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోయారు. మరి చెప్పకుండా ఎలాగ ఉండగలరు? మరి కళ్ళు తెరిచిన తర్వాత నీకు ఎలా కళ్ళు తెరవబడ్డాయని చెప్పకపోతే ఎలా? అడుగుతారు కదా, ఇంతకాలం నువ్వు కళ్ళు లేవు కదా, నీకు ఎలాగొచ్చినాయి అంటే ఆయన గురించి చెప్పాలి కదా. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. కన్నులు తెరవబడిన వారిలో గమనించండి, ఎవరికి చెప్పొద్దని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. కీర్తి ఘనత ప్రభు కోరుకోకపోయినా గమనించిన అధికమైన కీర్తి పొందాడు. ఆయన కోరుకోలేదు దాన్ని, కానీ ఆయనకు అధికమైన కీర్తి వచ్చింది. దేవుని సంగమ గమనించండి, ఘనత అనేది నీడ లాంటిది. ఎలాంటిది? దాన్ని పట్టుకోపోతే దొరకదు. కొంతమంది పట్టుకుందామని వృధా ప్రయాసపడుతూ ఉంటారు కదా, దేని వెనకాల పరిగెడుతూ ఉంటారు చెప్పాలి. ఘనత వెనక పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు పరిగెత్తే కొలది దూరం అవుతూనే ఉంటుంది. కానీ నాకు ఎందుకులే దాని వెనకాల పరిగెత్తనవని, దాని వెంట పరిగెత్తడం మానేసి నువ్వు ముందుకెళ్తున్నావని నీ వెనక పడద్ది. ఏది? నీడ. అవునా కదా? నీడను పట్టుకుందాం అంటే దొరుకుద్దా? దాని వెనక పరిగెత్తుకో, నీ వెనకాలే అది రావాలి. నీ నీడ నీ వెనక రావాలి. నీ ఘనత నీ వెనక వస్తుంది. గమనించండి, మనం దాని వెంట వెళితే దొరకదు. యేసు దాని వెంట పరిగెత్తలే. గమనించండి, దేవుని మహిమపరిచాడు కాబట్టి తండ్రి అతన్ని మహిమపరిచాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా ప్రభు చెప్తున్నాడు, ఆకాశం ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు ఆయన నామమును వంగునట్లునో, ప్రతి వాని నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకున్నట్లునో, అన్ని నామములకు పైనామము ఆయనకి ఇచ్చాడు. దేవుడిచ్చాడు. ఆయన తెచ్చుకోలే, కావాలని ఆయన కోరుకోలే. ఆ పేరు ఆయనకు వచ్చింది. అన్ని నామములకు పైనామము, అన్ని ఘనతలకు పై ఘనత. ఆయన దాని కొరకు ప్రాకులాడలే, అది వద్దన్నాడు, కానీ ఆయన వెంట వచ్చింది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఘనతలు అనేవి మనం కోరుకుంటే రావు. కొంతమంది తగిలించుకుంటారు, డిగ్రీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల అందరూ గౌరవిస్తారనుకుంటారు. గౌరవం దేవుడు ఇవ్వాలి. మహిమ దేవుడు మహిమ పరచాలి. తను తాను తగ్గించుకునేవాడు ఎవరి చేత హెచ్చింపబడిన ఎవరి చేత? దేవుని చేత. గమనించండి, తను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. తను తాను హెచ్చించుకుంటే నిన్ను నువ్వు గణపరచుకోవాలనుకుంటున్నావా? నువ్వేం చేయబడతావు? తగ్గించబడతావు. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, స్వఘనత కోరుకోక ఎప్పుడు కూడా. ఘనత దేవునికే చెందాలి, మహిమ దేవునికే చెందాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. మనం లోక ఘనతలు మనకొద్దు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నువ్వెంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు. నువ్వెంతగా విధేయత కలుగుంటే అంతగా ఇచ్చిస్తాడు. నీ ఘనత నీ వెనక రాక మానదు, కానీ దాని వెంట వెళితే దొరకదు. గమనించండి, 7 విషయాలు చెప్పుకున్నాం. ఎంతమందికి గుర్తున్నాయి? 1,
ఆయన వెంబడించారు. ఎవరు వెంబడి నడిచారు? యేసు వెంబడి నడిచారు. 2, ప్రార్థించారు. ప్రార్థన లేకుండా నెరవేర్పు రాదు. 3, ఏకీభవించి ప్రార్థించారు, ఐక్యంగా ప్రార్థించారు. నీకు ప్రార్థించే స్నేహితుల్ని సంపాదించుకో. ఎంత ఎక్కువ మంది ప్రార్థించే స్నేహితులు ఉంటే అంత ధన్యుడు. 4, పట్టుదలతో ప్రార్థించారు. ప్రభు మాట్లాడకపోయినా, ప్రభు వెనుదిరుక్కుపోయినా, వాళ్ళని పట్టించుకోకపోయినా, పట్టించుకోనట్టుగా ఉన్నా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. పట్టుదలతో ప్రార్థించాలి. 5, విశ్వాసమా, నమ్మిక ప్రభు అడుగుతున్నాడు. గమనించిన, ప్రభు అడిగేది నమ్మిక, ప్రభు కోరుకునేది నమ్మిక లేకుండా నీ ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు, ఆమోదం పొందదు. నమ్మికతో ఉండాలి, విశ్వాస సహితముతో ఉండాలి. ప్రార్థన విశ్వాసముతోటే సంపూర్ణమవుతుంది, నెరవేర్పు తెస్తుంది. నీ విశ్వాసము సంపూర్ణమవ్వాలి. గమనించండి, ప్రార్థన ఉండాలి, నమ్మిక ఉండాలి. నమ్మిక లేకుండా ప్రార్థన లేకుండా నమ్మికున్న ఉపయోగం లేదు. 2 కలిసే రావాలి. విశ్వాసహితమైన ప్రార్థన కావాలి. 5, 6, ఆయన ఘనపరచాలి. ఆయన వద్దన్నాడు, నేను గమనించిన ఎవరికి చెప్పొద్దన్నాడు, కానీ ఇప్పుడు చెప్పమంటున్నాడు. ఆయనకి సాక్షిగా ఉండమంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండు. ఇది సాక్షిగా ఉండే సమయం, అందరికీ వెల్లడి చేసే సమయం, తెలియని వారికి తెలియ చెప్పే సమయం. ఎందుకంటే నువ్వు పొందిన మేలు వారు కూడా కోరుకోవాలి, వారు కూడా పొందుకోవాలి. నువ్వు పొందిన ఆనందం వారు పొందుకోవాలి, నువ్వు పొందుకున్న పాప క్షమాపణ వారు పొందుకోవాలి, నువ్వు పొందబోయే పరలోకం వారు పొందుకోవాలి. దాని కొరకు గమనించండి, మనము ఆయన్ని వెల్లడి చేయాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. 7, ఘనత వెనక నువ్వు పరిగెత్తుకో. ఆయన వెంట ఘనత వెళ్ళింది. గమనించి, నువ్వు వెనకాల పరిగెత్తుకో, నీ ఘనత కొరకు ప్రాకులాడుకో. దేవుడు అద్భుతం చేస్తే మనకెందుకు రావాలి ఘనత? మనమే పాటివారం, కొద్దివారం. ఘనత పొందదగిన వాడు దేవుడే. గమనించండి, నీకు కూడా నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. దేవుని ఘనపరుద్దాం. గమనించండి, 7 విషయాలు ఈ విషయంలో మనం చూస్తున్నాం. ఈ గురుడివాడి విషయంలో వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి కన్నులు తెరవబడి స్వతంత్రులై సంతోషముగా వెళ్ళారు. ఆయన శక్తిని, ఆయన ప్రేమను వెల్లడి చేశారు. నువ్వు చెప్పు, నువ్వు కూడా సాక్షిగా ఉండు, అనేకుల్ని దేవుని తట్టు త్రిప్పు. అలాంటి ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. ఆయనది ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్యంలో నుండి మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. 2 గ్రుడ్డి వారు బాగుపడిన చరిత్రను మేము చూస్తున్నప్పుడు మా కన్నులు తెరిచి నీ శక్తిని చూడడానికి కృప చూపిస్తున్నావు, నీకు వందనాలు. మేమందరం నిన్ను నమ్మని గురుడి వారమా, ఆత్మీయ అంధత్వం కలిగిన మా కన్నులు తెరువుమా, నీ వాక్యమనే దృష్టిని మాకు దయచేయమా. కడవరకు వెంబడించి కృప దయచేసి నీ అద్భుతములు పొందు కృప దయచేయమని యేసునామం వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వచ్చారు. వీరు కాలు తీసివేయాలి అని అన్నారు. మరి షాలో ప్రార్థన చేసుకోగా కాలు తీసివేయకుండానే ఆపరేషన్ జయకర్మగా జరిగినందుకు, స్వస్థత కలిగినందుకు, అలాగే వీరికి టైఫాయిడ్ జ్వరం కూడా తగ్గినందుకు, ఎన్నో మేళ్ళు కలిగినందుకు మరి కాలు తీసివేయాలన్నారు. కానీ షాలో ప్రార్థన చేసుకుని వెళ్ళగా అద్భుత రీతిగా మరి కాలు అలాగే ఉండి ఆపరేషన్ ద్వారా స్వస్థత కలిగినందుకు దేవునికే మహిమ కలుగును గాక. వీరి కుటుంబాన్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చినందుకు, అలాగనే గత నెల నుండి ఎన్నో శోధనలు వచ్చినాయి ఏంటండి. శోధనలో జయమిచ్చినందుకు వీరి మనవరాలు మోక్షికి మరి 5 సంవత్సరములు మరి నడవలేదట. 6వ సంవత్సరంలో చెయ్యి ఇస్తే మరి నడుస్తున్నందుకు, అలాగనే వీరి అక్క చెల్లెళ్ళు అన్నయ్య గారి కుటుంబాలని దేవుడు కాపాడినందుకు, మరి వీరి మనవరాలు 5 సంవత్సరాలు అంటండి, పాపకు 5వ సంవత్సరం దాకా మరి నడవలేదట. మరి 6వ సంవత్సరంలో చెయ్యి అందించగా కుమార్తెను దేవుడు చక్కనైన రీతిలో నడిపిస్తున్నందుకు, లేవలేని స్థితిలో ఉన్న కుమార్తెను దేవుడు నడిపిస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం.
జ్యోతి గారు బొమ్మి నుంచి వచ్చారు. వీరి తండ్రి గారికి మరి లివర్లో మొదటిగా టెస్ట్ చేస్తే మరి హాస్పిటల్లో మరి చీమ్ పట్టిందన్నారంటండి లివర్కి. అయితే అద్భుత రీతిలో దేవుని సన్నిధికి వచ్చి శాలకు వచ్చి ప్రార్థన చేసుకొనగా మరలా తిరిగి టెస్ట్ చేయించుకొనగా అద్భుత రీతిలో చీమ్ అంతటినీ దేవుడు తీసివేసినందుకు సంపూర్ణ స్వస్థత వీరి తండ్రి గారికి దేవుడు ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రామలక్ష్మి గారు ఆరుగోళ్ళ నుండి వచ్చారు. వీరి అల్లుడు గారు కూతురు గొడవలు పడ్డారు. ఈ కుమార్తె శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా ఆ బిడ్డలిద్దరినీ దేవుడు ఏకము చేసినందుకు, అన్ని కుటుంబాలకి ఆరోగ్యమునిచ్చి బిడ్డల చదువుల్లో తోడుగా ఉన్నందుకు సాక్ష్యము. భార్యాభర్తలకు సమాధానం కలగజేసిన దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. గంగ గారు పోళ్ల నుంచి వచ్చారు. వీరి నాన్నగారికి మరి యాక్సిడెంట్ అయింది, బ్రతకరు అన్నారు. ప్రార్థన చేసుకునగా సాలకి మరి సాల్లో సాక్ష్యం చెబుతా అనుకునగా దేవుడు సజీవుల వరుసలో నిలిపినందుకు మరి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మరి గట్టిగా చప్పట్లు కొడుతూ బ్రతకరు అని అన్నటువంటి వ్యక్తిని దేవుడు బ్రతికించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. శాంతి మహిమ గారు ఏలూరు నుండి వచ్చారు. వీరి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. శాలకు రాగా దేవుడు ఇరువురికి సమాధానమునిచ్చినందుకు, వీరి అత్తగారికి ఆరోగ్యమునిచ్చినందుకు, గర్భఫలం ఇచ్చాడు దేవుడు. 6 నెలలు పూర్తయి 7వ నెలలో అడుగు పెట్టించినందుకు సాక్ష్యము కానుక. గట్టిగా చప్పట్లు కొడదామండి. సమాధానకర్త అయిన దేవునికే మహిమ కలుగును గాక.